సల్మాన్ ఖాన్ మరియు ఐశ్వర్య రాయ్ బచ్చన్ బాలీవుడ్లో ప్రముఖ స్టార్స్. వారి స్నేహం హమ్ దిల్ దే చుకే సనమ్ చిత్ర షూటింగ్లో ప్రారంభమై అక్కడి నుండి వారి సంబంధం మరింత బలపడింది. ఇద్దరు డేట్లో కూడా ఉన్నారు. కానీ కాలక్రమేణా వారి సంబంధం మారిపోయింది. వీరిద్దరి గురించి సోమి అలీ ఏమంది అంటే, సల్మాన్ మరియు నేను గెలాక్సీ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో నివసించేవారం. అక్కడ ఒక జిమ్ కూడా ఉండేది. ఐశ్వర్య సల్మాన్ జిమ్కు రావడం ప్రారంభించారని, వారి మధ్య రిలేషన్షిప్ పెరగడంతో తనకు అక్కడి నుంచి వెళ్లడమే మంచిదని అనిపించిందని అన్నది. 2007లో ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ను వివాహం చేసుకున్నారు. తరువాత సల్మాన్, ఐశ్వర్య మధ్య మాటలు కూడా ముగిశాయి. అయితే 2016లో ఒక సందర్భంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ సల్మాన్ ఖాన్కు మద్దతు ఇచ్చారు. 2016లో సల్మాన్ ఖాన్ రియో ఒలింపిక్స్లో భారత బృందానికి గుడ్విల్ అంబాసిడర్గా నియమితులయ్యారు. అయితే ఈ నియామకంపై ఆయనకు విమర్శలు ఎదురయ్యాయి. చాలా మంది సినీ ప్రముఖులు సల్మాన్కు మద్దతుగా ముందుకొచ్చారు. వారిలో ఒకరు ఐశ్వర్య రాయ్ బచ్చన్. ఈ వివాదంపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ఐశ్వర్య, దేశాన్ని ప్రాతినిధ్యం వహించేలా మంచి చేస్తూ ఉన్న ఎవరైనా సరే, లేదా కళలు, సంగీతం, క్రీడల అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్న ఎవరైనా అభినందనీయమే, అలాంటి వ్యక్తి గుర్తింపు పొందాలి అని అన్నారు. అప్పుడు కత్రినా కైఫ్ కూడా సల్మాన్కు మద్దతు ఇచ్చింది. ఐశ్వర్య ఇచ్చిన ఈ మద్దతు సల్మాన్ అభిమానులు చాలా సంతోషపడ్డారు. సల్మాన్ మరియు ఐశ్వర్య మాట్లాడుకోకపోయినా కష్ట సమయంలో ఐశ్వర్య సల్మాన్కు మద్దతుగా నిలిచారు.